హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గురుకాశీ యూనివర్సిటీ మన తెలుగు విద్యార్థులకి కెరియర్ డెవలప్మెంట్కి ఏ విధంగా సహాయపడుతుంది, గురుకాశీ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సెల్ అనేది ఎలా ఉంది, గురుకాశీ యూనివర్సిటీలో చదివిన మన తెలుగు స్టూడెంట్స్కి హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత, గురుకాశీ యూనివర్సిటీలో వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయి, పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసుకుంటే గురుకాశీ యూనివర్సిటీకి ప్లేస్మెంట్ రికార్డ్స్ అనేవి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు భవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే భవన్ రెడ్డి గారు. నమస్తే అండి. గురుకాశీ యూనివర్సిటీ స్టూడెంట్ యొక్క కెరియర్ గైడెన్స్కి ఎలా హెల్ప్ అవుతుందండి? ఎప్పుడైతే ఒక స్టూడెంట్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేస్తాడండి, బీటెక్లో కానీ లేదంటే అగ్రికల్చర్ బీఎస్సీలో కానీ దేంట్లో అయినా, అక్కడి నుంచే ఒక స్టూడెంట్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అది వాళ్ళకి ఇంటర్న్షిప్స్కి వెళ్తారు, అంటే ట్రైనింగ్కి వెళ్తారు కదా, ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్. క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతారా, అబ్రాడ్ వెళ్ళడానికి ఐఎల్టీఎస్ ఎగ్జామ్ రాస్తారు, టోఫెల్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, జిఆర్ఈలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారా, లేదంటే ఒక ప్లేస్మెంట్స్ కోసం చూస్తున్నారా, ఒక బిజినెస్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారంటే ఎంటర్ప్రీనర్షిప్ యాక్టివిటీస్ అండ్ వర్క్షాప్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇంటర్నేషనల్ లెవెల్ ఏఐ అండ్ ఎంఎల్ సుమిట్స్ జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. స్టూడెంట్స్కి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో, వాడు ఎలా ముందుకు వెళ్ళాలి అనుకుంటారో దానికి తగ్గ కంప్లీట్ సపోర్ట్ అనేది మన యూనివర్సిటీ నుంచి దొరుకుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్కి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లోపల ఉంది, ఫ్యాషన్ డిపార్ట్మెంట్ మనకి లోపలనే ఉంది. ఎలాంటి యాక్టివిటీ చేయాలనుకున్నా, ఈవెన్ బాడీ బిల్డింగ్, అంటే ఒక రేర్ అయినా కూడా ఉన్నారు, బాడీ బిల్డర్స్ ఉన్నారు గురుకాశీ యూనివర్సిటీలో, స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, కల్చరల్ పీపుల్ ఉన్నారు. అబ్రాడ్ అబ్రాడ్కి వెళ్ళాలంటే ఏమేమి కావాలి, ఎలా ముందుకు ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడే ఒక మంచి బిజినెస్, ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు మన గురుకాశీ యూనివర్సిటీ నుంచి. ఇవన్నీ మాకొద్దు, మేము ఒక మంచి జాబ్కి వెళ్ళాలంటే ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది రెగ్యులర్గా గురుకాశీ యూనివర్సిటీ నుంచి ఉంటుంది. అది బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే ఈక్వల్ ప్రిఫరెన్స్లో మనం ముందుకెళ్తామండి. ప్లేస్మెంట్ సెల్ అంటున్నారు కాబట్టి అది ఎలా పనిచేస్తుందండి? సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అన్నది ఎప్పుడైతే థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఫినిష్ చేస్తారో, ఏ స్టూడెంట్ ఎలాంటి దానికి ఎలిజిబుల్ అవుతాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వెళ్ళి ఎక్కడో ఢిల్లీ దగ్గర చదువుతున్నాడే 4 ఏళ్ళు ఎలా అని మనం ఆలోచిస్తున్నాం. కానీ తర్వాత జాబ్ కూడా అక్కడే చేయాలా, లేదండి సౌత్ ఇండియా నుంచి కూడా మనం ప్లేస్మెంట్స్ అన్నవి సపోర్ట్ చేస్తాం, నార్త్ ఇండియా నుంచి కూడా ప్లేస్మెంట్స్ అన్నవి మనం సపోర్ట్ చేస్తాం. ఏ స్టూడెంట్ ఎక్కడ ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో అలాంటి కంపెనీస్ని తీసుకెళ్తాం, లేదా స్టూడెంట్ని కంపెనీకి పంపించి వాళ్ళకి కంఫర్టబుల్ ఉండే ప్లేస్మెంట్స్. ఇప్పటి వరకు ఒక 2-3 బ్యాచెస్ నుంచి కూడా ఎవరైనా సాటిస్ఫై లేని స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉంటాం. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయండి హైర్ చేసుకోవడానికి? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఇన్ఫోసిస్ ఉంది, పొలారస్ ఉంది, ఏజిఐ ఉన్నది, నెక్స్ట్ మహేంద్ర ఉన్నది, అదర్ కంపెనీస్లో తీసుకుంటే మహేంద్ర ఉంది, చాలా రకాల హాస్పిటల్ ఇండస్ట్రీస్ నుంచి ఉన్నాయి, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ నుంచి మల్టిపుల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ సొసైటీస్లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, అబ్రాడ్లో కూడా చాలా మంచి కంపెనీస్లో జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ గురుకాశీ యూనివర్సిటీ నుంచి ఉన్నారండి. అంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే ప్లేస్మెంట్స్ రికార్డ్ అనేది ఎలా ఉందండి? ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించాలి. స్టూడెంట్ ప్లేస్మెంట్ చేయడం గురుకాశీ ఎప్పుడూ ముందుంటుంది, కానీ ప్లేస్మెంట్ అయిన యూనివర్సిటీ స్టూడెంట్స్లో చాలామంది అబ్రాడ్ వెళ్ళడానికి, పర్సనల్ బిజినెస్ చేయడానికి కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మనం రాసుకోవచ్చండి, ప్రతి యూనివర్సిటీ రాసినట్టు 100% ప్లేస్మెంట్ అని చెప్తాము, కానీ ప్లేస్మెంట్స్ చేసిన వాళ్ళలో 70% అబ్రాడ్ వెళ్ళిపోయారు మన స్టూడెంట్స్. సో ఉన్న వాళ్ళలో జనరల్గా ఎప్పుడు మనం విడిగా ఒక స్టూడెంట్ని వదలడం అన్నది గ్రేట్ అండి. అంటే హైయెస్ట్ ప్యాకేజ్, మినిమం ప్యాకేజ్ ఇవి ఎలా ఉంటాయండి? సార్ ఎప్పుడైనా ఒక 1000 మంది ఉన్న యూనివర్సిటీలో, ఎగ్జాంపుల్ 1000 మంది జాబ్కి రెడీ అయ్యారంటే ఒకరిద్దరికి 50 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలు ఖచ్చితంగా వస్తాయి. ఎక్స్ట్రాడినరీ వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు. యూనివర్సిటీ దాన్ని ఒక పెద్ద అక్షరాల్లో వేసుకోవడం జరుగుతుంది. అలాంటి గేమ్స్ ఆడాలంటే యూనివర్సిటీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మా దగ్గర 1.2 CR ప్యాకేజ్ స్పోర్ట్స్లో వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 50 lakhs 70 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ పర్సనల్ టాలెంట్ మీద వాళ్ళు తెచ్చుకున్నారు. ఓకే, యూనివర్సిటీ దాన్ని వేసుకోదా అంటే మా ప్రాస్పెక్టస్లో ఎప్పుడు అది ఉంటుంది. కానీ రీజనబుల్గా చెప్పాలంటే మంచి 10 lakhs ప్యాకేజ్, 15 lakhs ప్యాకేజ్, 18 lakhs ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. యావరేజ్ ప్యాకేజ్ కూడా 3 to 6 lakhs అన్నది గురుకాశీ యూనివర్సిటీ దగ్గర ఉంది. వన్స్ కోర్స్ పూర్తయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయండి అక్కడ?
సార్ వాళ్ళు థర్డ్ ఇయర్ అయిపోయిన దగ్గర నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నవి మొదలవుతాయి. క్యాంపస్లో ఉన్నన్ని రోజులు ఎన్ని ఇంటర్వ్యూస్ అన్నా వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. క్యాంపస్ ఫినిష్ చేసిన తర్వాత కూడా యూనివర్సిటీస్ నుంచి మనకి సపోర్ట్ అక్కడి నుంచి దొరుకుతుంది, యూనివర్సిటీ నుంచి దొరుకుతుంది. ఇక్కడ మాస్టర్ డైనమిక్స్ తరఫున కూడా మనం ఇచ్చిన టైం స్లాట్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయగలుగుతాం Okay. స్టూడెంట్స్. గురుకాశీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకునే ఎలాంటి స్టూడెంట్స్కైనా మీరిచ్చే మెయిన్ సలహా ఏంటి? వేరే యూనివర్సిటీస్ని మనం పేరు చెప్పి కంపేర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడే 100% NAC A++ అక్రెడిషన్ ఉండి, యూజీసీ కేటగిరీ 1 స్టేటస్ ఉండి, 30 బిల్డింగ్లు, 4 గ్రౌండ్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, 32 స్పెషల్ MOUs అప్రూవల్స్, MHRD మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, MNRE మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్ని రకాల అప్రూవల్స్ కావాలో ప్రతి ఒక్క అప్రూవల్ క్లియర్ చేసుకుంటూ అన్నిట్లో నెంబర్ 1గా ఉండి, ఫీజులో మాత్రమే నెంబర్ 2గా అంటే అతి తక్కువ ఫీజులో ప్రొవైడ్ చేస్తున్న గురుకాశీ లాంటి వాటిని ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో హాస్టల్స్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గురుకాశీ యూనివర్సిటీ కమర్షియల్గా ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసి స్టూడెంట్స్ మీదనే కదండి ఆ బర్డెన్ అన్నది పడుతుంది. అలాంటివి చేయకుండా రీజనబుల్ ఫీజు పెడుతూ మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ విల్ బి బెస్ట్ ఇన్ టెక్నాలజీ, బెస్ట్ ఇన్ ఫెసిలిటీస్, బెస్ట్ ఇన్ ఫ్యూచర్, లోయెస్ట్ ఇన్ ఫీ స్ట్రక్చర్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ భవన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.